నరసింహారావు గారి దగ్గర నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది. ఇక్కడ హైదరాబాద్ రావటం తిరిగి మళ్ళీ సెకండ్ అదేమో క్రైమ్ బ్రాంచ్ సిఐడి, ఇది ఇంటెలిజెన్స్కి రావటం ఇది వచ్చి ఇక్కడికి వచ్చేసినాక పివి నరసింహారావు గారి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటారు. సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్న తర్వాత అది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇక ఆయన ఏ సంవత్సరం ఉండదు అది 1972. ఓకే, 72 ఎండింగ్లో వారు ఆయన మీద అప్పుడు మీకు తెలుసు కదా అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. దేనికోసం? ముల్కీ రూల్స్ వ్యాలిడ్ చేసుకుంటూ సుప్రీంకోర్టు ఇప్పుడు ఇక్కడనేమో కోర్టు ఇచ్చిన దాన్ని 5 జడ్జెస్ ఏమో వ్యతిరేకించారు, ముల్కీ రూల్స్ను తీసిపారేశారు. దాని మీద సుప్రీంకోర్టు వేశారు. సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ముల్కీ రూల్స్ను చెల్లుతాయని వాళ్ళు ఇచ్చారు. అయితే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది, పివి నరసింహారావు గారిని అంత ప్రెస్ విలేకరులు అడుగుతున్నారు, ఏం సార్ మీ ఒపీనియన్ చెప్పండి అంటే, కోర్టు చేసిన దానికి నేనేమో ఒపీనియన్ చెప్పాను కాదు, మీరు ఏదైనా చెప్పాలంటే చాలా చాలా హెమాహం జర్నలిస్టులు చాలా మేధావులు వాళ్ళు. ఆ రోజుల్లో శ్యామరావు గారు, ఆంధ్రపత్రిక కానీ, పీటీఏ కానీ, వీళ్ళు ఒకటి మించిన సీతారాం గీత చాలామంది, ప్రభాకర్ రావు అని పేట్రియాటిక్ ఉండే వీళ్ళందరూ చాలా పెద్ద మంచి. అయితే అడిగితే ఆయన అడిగితే నన్ను మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈజ్ ఎ ఫైనాలిటీ అన్నాడు. ద వర్డ్ ఫైనాలిటీ హ్యాస్ స్టార్టెడ్ ఏ ఆంధ్ర ఎడ్యుకేషన్ దేర్ ఇన్ ఆంధ్ర, సెపరేట్ ఆంధ్ర మూమెంట్ స్టార్ట్. వర్డ్ ఫైనాలిటీ మీదనే అక్కడ మూమెంట్ స్టార్ట్ చేశారు. దాని అంతకన్నా ముందే ఈయన ఏదైతే అగ్రికల్చర్ సీడింగ్ యాక్ట్ తీసుకొచ్చిండో అది దాన్ని కోసం ఇతని మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆల్ పెద్ద పెద్ద కుటుంబాలు హై వీళ్ళందరూ దే హ్యావ్ స్టార్టెడ్ అగెన్స్ట్ పివి ఏ రాడికల్. అది ఇప్పుడు ఫస్ట్ రామకృష్ణరావు గారు ఒకటి తెచ్చారు, తర్వాత ఈ పివి నరసింహారావు గారు తీసుకొచ్చింది అగ్రికల్చర్ యాక్ట్ కింద 50 acres కన్నా ఎక్కువ ఎవరికి ఉండకూడదు. దాని మీద ఇప్పుడు ఎట్లా పడేయాలని చూసుకుని ఇది రాగానే ఆంధ్ర మూమెంట్ స్టార్ట్ అయింది. ఇక మీకు తెలుసు, దాని తర్వాత ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. ప్రెసిడెంట్ రూల్ అన్న సివిల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అది వచ్చేసి ఇక మనకు మళ్ళీ ఎలక్షన్ ఇది వెంగళరావు గారు, తర్వాత వెంగళరావు గారు అంటే పివి నరసింహారావు గారు దిగిపోయిన తర్వాత వెంగళరావు గారు వచ్చారు. ప్రెసిడెంట్ రూల్ కూడా మధ్యలో ఉంది. ప్రెసిడెంట్ రూల్ తర్వాత మీ రోల్ ఏముంటుందండి? అప్పుడు సెరీన్ ఉండే, నేను ఇంటెలిజెన్స్లో ఉంటుంది. నేను సెరీన్ ఉన్నప్పుడు నేను ఇంటెలిజెన్స్లో. ఎవరికి రిపోర్ట్ చేసేవారు? మీరు ఎవరికి రిపోర్ట్ చేసేవారు? నేను మేమంతా ఐజీ ఇంటెలిజెన్స్కి. ఐజీ ఇంటెలిజెన్సే దట్ ఐజీ ఇంటెలిజెన్స్ ఈజ్ అవర్ హెడ్. అప్పుడు ఐ గాట్ ఏ పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్ వచ్చింది నాకు, ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది నాకు. దాని తర్వాత ఈ అప్పుడు ఎందుకంటే గవర్నమెంట్లో ఎవరిది ఏం వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్ అండి. ప్రెసిడెంట్ రూల్లో ఎవరి పొలిటికల్ ప్రెషర్స్ కానీ ఏమి ఉండకపోయేది. వెంగళరావు గారు వచ్చారు. అప్పుడు మీరేంటి రోల్ ఆయన దగ్గర? వెంగళరావు గారితో నాకు మొదటి నుంచి పరిచయమే, మూమెంట్ నుంచి. ఖమ్మం మూమెంట్తో కూడా నాకు యాక్చువల్ వారు కూడా పొలిటికల్ మూమెంట్, నిజాం వ్యతిరేక మూమెంట్లో ఉంటారు మాతోని. అందుకోసం అక్కడి నుంచి పరిచయం ఉండే. వెంగళరావు గారు సీఎం ఉండే. వెంగళరావు గారు ఉన్నప్పుడు నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాయి, ఏదైనా మేము రెగ్యులర్గా రిపోర్ట్స్ అవన్నీ చేస్తుండేది. వెంగళరావు గారి తర్వాత నేను వెంగళరావు గారు అప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఎమర్జెన్సీలో వెంగళరావు గారే ఉండరు. ఎలక్షన్స్ ఆయన అప్పుడు ఈయన రెడ్డి కాంగ్రెస్, అప్పుడు వెంగళరావు గారు అప్పుడు చేయగుర్తు ఇందిరాగాంధీ వేరే పార్టీ ముందు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.